అంటారు, బాగా చెప్పినప్పుడు హంబుల్గా చెప్పాలంటారు. ఏంటిది శరత్? యా యా అండ్ యా మై ఎక్స్పీరియన్స్ వాజ్ అయితే ఇప్పుడు ఒక ఆపెరాకి వెళ్ళినప్పుడు ఒక ఐ డెంట్ ఫీల్ లైక్ ఇట్ వాజ్ జస్ట్ అ ఫిలిం. ఏదో రియల్ ఆ క్యారెక్టర్స్ చాలా హ్యూమన్గా మనకు పరిచయం అయినట్టు అనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ హ్యూమన్ స్టోరీ, యూ హ్యావ్ టు గెట్ ఇమర్స్డ్ ఇన్ టు ద పీపుల్. అండ్ యా, వాట్ ఈస్ ద వన్ థింగ్ ఆన్ దట్ నోట్, వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ వాంట్ పీపుల్ టు నో బిఫోర్ కమింగ్ టు ద థియేటర్? అలాంటిది ఏమన్నా ఉందా? థియేటర్కి వచ్చే ముందు ఇదా, లేకపోతే అందరికీ ఒకటైతే మీరు ఏ ఓపెన్ మైండ్తో రావాలని ఒకటి అన్నారు, బట్ ప్లీజ్ కమ్ విత్ అన్ ఓపెన్ మైండ్. మంచిగా ఎక్స్పెక్టేషన్స్ ఏదేదో అట్లుంటుందేమో ఇట్లుంటుందో ఏది అనుకోకుండా హ్యాపీగా ఈ ఒక డెఫినెట్లీ ఒక న్యూ జాన్రా, ఒక న్యూ డిష్ సేవర్ చేయడానికి వెళ్తున్నట్టు డెఫినెట్లీ రావచ్చు. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. యా, టు యాడ్ టు దట్ పాయింట్, ఓపెన్ మైండెడ్గా ఎందుకు రావాలి అని అడుగుతున్నాం అంటే, ఓకే ఇప్పుడు దాకా టీజర్స్ చూశారు, మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళింది, అండ్ మా ప్రొడ్యూసర్స్ చూసి వాళ్ళు ఆనందం వ్యక్తపరిచారు ప్రీవియస్ మీట్స్లో. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నెట్లో చాలామంది దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం వల్ల వచ్చేటువంటి ఎక్స్పెక్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సర్టెన్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ మాధ్యమాలు ఉన్నాయి కూడా ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయడానికి. మేము ఎందుకు ఒక ఒక క్లీన్ ఎక్స్పెక్టేషన్ వచ్చి కూర్చుని ఎందుకు క్లీన్ ఎక్స్పెక్టేషన్ అంటే ఓపెన్ మైండ్తో ఎందుకు రామని అడుగుతున్నాం అంటే, టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ ట్రయింగ్ టు షో ఆన్ స్క్రీన్. ఆ స్క్రీన్ మీద మేము చేసిన విన్యాసాలన్నింటినీ వాటిని అనుభూతి చెందడానికి, ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఒక స్టోరీ ఆల్రెడీ మనం రన్ చేసుకుంటే అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మేబీ అది మ్యాచ్ అవ్వలేదు అని మిస్ మ్యాచ్, అది ఆ కంపారిజన్ వస్తుంది కదా. సో ఇంకొక వన్ మోర్ రీజన్ వై వీ షుడెంట్ కంపేర్ దిస్ ఫిల్మ్ విత్ ఎనీథింగ్ ఎల్స్ ఇస్ అబ్సల్యూట్గా ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ హ్యాస్ ఎ మీనింగ్ హియర్ ఇన్ మై హెడ్. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక ఇమాజినేషన్ స్పేస్లో నుంచి తీసిన ఒకటువంటి సినిమా ఇది. నా ఇమాజినేషన్ అనేటువంటి ఒక బాక్స్లో నుంచి తీసినటువంటి సినిమా. సో మ్యాచింగ్స్ అంటే ఎవరైనా ఎప్పుడైనా నాలాగా ఆలోచించి ఎప్పుడైనా ఏదైనా ఒకటి చేసిండా, నేను మాత్రం ఈ సినిమాని ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఒరిజినల్ ఫిల్మ్. సో మనం ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చి కూర్చుంటే ఆ ఒరిజినాలిటీ ఎక్కడ క్లాష్ అవుతుందో, ఆ కంపారిజన్లో, లేదంటే నేను అలా అనుకున్నా ఇలా అనుకున్నా, ఆ కంపారిజన్లో ఎక్కడ ఆ ఎక్స్పీరియన్స్ లూజ్ అవుద్దా అని ఒక ఫిల్మ్ మేకర్ టెన్షన్. సో that is why please come with an open mind, and we promise you an outstanding cinematic experience. కమ్ ఫర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్కి రండి అండ్ మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. యా ఐ థింక్ ఇంతే, ఈ 2-3 థింగ్స్ నేను అడదాం అనుకున్నాను. ఇంకా మీరేమన్నా చెప్పాలనుకుని చెప్పచ్చు. Q&A. సార్ మీరేమన్నా మీ సినిమా గురించి. సార్, మీరు సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు కథ విన్నప్పుడు ఎందుకు ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు? సినిమా చూసిన తర్వాత ఇప్పుడు మీరు జనాలను ఎందుకు చూడమని చెప్తున్నారు? రెండింటికి సమాధానం కావాలి సార్ నాకు. అంటే అప్పుడు మిమ్మల్ని మీ వైఫ్ అడుగుంటారు ఎందుకు ఈ సినిమా చేస్తున్నారని, అప్పుడు ఒకటి చెప్పుంటారు. మొన్న మళ్ళీ మీరు సినిమా చూసినప్పుడు మీరు ఒకటి ఆన్సర్ ఎందుకు చేస్తామంటే ఈయన మీద నమ్మకం, ప్లస్ మేడం గారు, ఆవిడ నమ్రత గారు, మహేష్ బాబు గారు, మేధావులంతా ఉండగా మనకు భయం ఉంది, మనం ఆలోచించి పనే ఉంది. మన వాళ్ళ వెనకాల ఉంటే సరిపోద్ది కదా అని అనుకున్నాను. యాక్చువల్గా నేను సినిమాని చూసేది తక్కువ, ఎవరొకరిని అడుగుతాను ఆ సినిమా ఎలా ఉంది ఏంటి పాయింట్ అని అడుగుతాను. అలాగా తెలుసుకోవటం తప్ప పూర్తిగా అంత. మొన్న మీరు చూసినప్పుడు మీకు ఏమన్నా చెప్తా, ఒకటి చెప్తా. అప్పుడు తర్వాత మహావెంకటేష్ గారు మన సరే ఎప్పుడైతే షూటింగ్లో లొకేషన్లో మనం ఎప్పుడైతే చూసేవాళ్ళమో, ఏంట్రా బాబు వీళ్ళ ఆర్టిస్టులు కరెక్ట్గా సూట్ అయిపోతున్నారు, వీళ్ళందరూ ఎక్కలా పట్టుకున్నాడు ఈయన. ఈ చిన్నప్పుడు మిడిల్ ఏజు, లాస్ట్ ఏజు మొత్తం చాలా బాగా కవర్ చేసేస్తున్నాడు ఈయన. ఈ ప్యాటర్న్ అంతా ఎలాగా ఇంత ఆలోచించి ఇలాంటి మనిషి, ఇంత ఆలోచించే మనిషి ఎందుకు లేట్ అయిపోయి సినిమా తీయలేకపోయామో ఇన్నాళ్ళ అనుకుంటా నేను అదే అలా థింక్ చేస్తున్నాను. మన సినిమా చూసిన తర్వాత ఆ పాత్రలో ఆ డైలాగులు మా ప్రాంతంలోనే వాడారండి ఎక్కువ. ఈ యోగ నిద్రలోకి వెళ్ళటం, మందు వేసేవాడు 15 రోజుల దాకా లేకపోవటం, ఇవన్నీ ఉన్నాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాజ్ నైస్ హ్యావింగ్ యూ టుడే. మీరు చెప్పిన స్టోరీ, సినిమా డైలాగులు, సీన్లు చెప్పేస్తున్నారు. చెప్పిన పర్లేదు, అట్లా చెప్పొద్దు సార్. లేదు, చాలా తెలవాలి. ఇప్పుడు మన సినిమా గురించి బజ్ ఉంది,
ఈవేళ 5 నిమిషాలు రావు బహదూర్ ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా సినిమాకి వస్తారు. ఒక్కసారి యూట్యూబ్లో చూసేటప్పుడు ఈ రావు బహదూర్ అంటే ఏమిటి అని ఒక్కసారి సెర్చ్ చేయండి, ఖచ్చితంగా వస్తారు. మన దేనికి భయపడక్కర్లేదు. నేనంటే అంత కాన్ఫిడెన్స్ ఉన్నాను. ఇప్పుడు మీరు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు, నేను కళ్ళారా చూశాను. ఏమన్నా ఈ పాత్రలో అన్నీ నేను మా పాత్రలో తిరిగినాయే. ఈ చిన్న వయసులోనే మీకు ఈ డైలాగులు ఆ పాత నేను స్లాంగ్ మాట్లాడతాను, ఓల్డ్ స్లాంగ్. నేనంటే ఇంచుమించుగా నేను 15వ సంవత్సరం నుంచి వ్యాపారంలోకి వచ్చాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా 60 to 80 బిట్వీన్ వాళ్ళు ఉండేవారు. వాళ్ళ స్లాంగ్ అది నాకు వచ్చేసింది, కొంచెం ఆ టైప్ మాట్లాడుతుంటాను నేను. అది అన్నీ మీరు ఎలా పట్టుకున్నారో, మా ప్రాంతంలో తిరగలేదు, టౌన్లో ఉండి అవన్నీ ఎలా పట్టుకున్నారని మాత్రం గాడ్ ప్రామిస్ నేనైతే చాలా ఆలోచించింది. ఏంటి ఎలా పట్టుకున్నాడు ఈయన ఇంత మేధావి అంటే. మేధావి అంటే సినిమా మేకింగే మేధావితనం. ఇప్పుడు క్రియేటివిటీ అంటే సృష్టిస్తున్నారు, మీరు ఒక మ్యాజిక్ సృష్టిస్తున్నారు, ఎక్కడా లేని డిఫరెంట్. ఇప్పుడు కళాకారుడు ఇప్పుడు ఎంతోమంది కళాకారులు ఎన్నో కళలు వాళ్ళు అభ్యసిస్తారు. అయితే రేటుని బట్టి ఆడు విలువ పెరుగుతుంది. ఇక్కడ ఆడు సంపాదించిన దాన్ని బట్టి ఆ కళకి విలువ పెరుగుతుంది, అంతే కదండి. కానీ ఇదైతే మాకు అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. మీతో ట్రావెల్ చేయటం వల్ల నేను ఇది ఒక సక్సెస్ మీట్ కింద భావిస్తున్నాను. ఇది అదండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ గోపి సార్ ఫర్ వన్ థింగ్. దేనికంటే సినిమా డైరెక్టర్ అయిన తర్వాత చాలా రకాల కాంప్లిమెంట్స్ విన్నాను, కానీ ఆ ఏదైతే లాంగ్వేజ్ వాడతానో సినిమాలో దాని గురించి మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి మీరే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Q&A తీసుకుందాం సార్. సత్యదేవ్ గారు, చెప్పండి సార్. అంటే ఇంకొక మరికొన్ని గంటల్లో రాబోతుంది సార్. అంటే ఇన్ని రోజులు కష్టపడి చేసిన సినిమా బయటకు రావడం అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డెలివరింగ్ ఏ బేబీ. అవునండి. సో వాట్స్ ఎవర్ ఎగ్జైట్మెంట్ అండ్ వాట్స్ ఎవర్ ఇన్నర్ ఫీలింగ్ అబౌట్ దిస్ మూవీ? కాన్ఫిడెంట్గా ఉందా, లేకపోతే ఆల్రెడీ కొట్టేసాము అన్న ఫీలింగ్లో ఉన్నారు? ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? అది 100% అంటే కొట్టేసామని ఫీలింగ్ గట్టిగా ఉంది. ఒకటి నాకు చాలా హ్యాపీ ఏమనిపించింది అంటే, మేము తీసిన సినిమా పైన మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అన్నది ఈ ఈవెంట్ అంటే ఈ చిన్న మీట్ బట్టి కూడా మీరు చెప్పొచ్చు. అంటే జనరలీ అరే ఈ మైండ్తో ఓపెన్ మైండ్తో రండి, సైకలాజికల్ డ్రామా అండ్ సినిమా గురించి ఇంకొకసారి అండర్లైన్ చేయాలి అని వీళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ ఇలా అనుకొని ఒక స్మాల్ ప్రెస్ గ్యాదరింగ్ పెట్టి చెప్పాలి అని అనుకోవడం కూడా యూజువలీ మనం ఎప్పుడు చూడలేదు. సో దట్ ప్రూవ్స్ మేమందరం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. బట్ ఇట్ జస్ట్ దట్ ఓకే, కొంతమంది ఎక్కడో మేము కొన్ని కమెంట్స్ చూసినప్పుడు కానీ ఓకే ఏదో హారర్ అనుకుంటున్నారు, లేకపోతే ఇలా ఆ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా అసలు మా సినిమా ఒక సైకలాజికల్ డ్రామా అన్నది క్లియర్గా అండర్లైన్ చేసి నిజంగా కానీ ఇది ఒక ఒక ఓపెన్ మైండ్తో సినిమా వస్తే నేను చెప్తున్నాను, ఇది జనరల్గా ఒక సినిమా చూస్తే 48 గంటలు దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటారు కదా, ఇది ఒక 2 గంటలు ఎక్స్ట్రా ఉంటుంది. ఇది మనం రాబోతున్నారు అంత కాన్ఫిడెన్స్తో ఉన్నాం. ఈ కాన్ఫిడెన్స్లో భాగంగానే ఈ మీట్ కూడా, సో దట్ క్లియర్ చేయడానికి. అంటే అంటే మనం జనరలీ మూవీస్ టెంప్లెట్స్ ఉంటాయి, మనం అందరం చూసేటప్పుడు ఆ టెంప్లెట్లో ఫిట్ అవ్వకపోతే మనకు కొంచెం లైఫ్లో చాలా విషయాలు మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి, అది జరగకపోతే ఇబ్బంది అవుతుంది. సినిమాల్లో కూడా మేము అబ్జర్వ్ చేసింది ఓవర్ ద లాస్ట్ 10 years ఏంటంటే, ఒక ఎక్స్పెక్టేషన్తో జనరల్లీ సినిమాకి వెళ్ళినప్పుడు సరే ఇప్పుడు ఒక పాట వస్తుంది, ఒక డాన్స్ వస్తుందో, సీన్ వస్తుంది అని ఒక టెంప్లెట్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు కామెడీ సీన్ రావాలి, ఆ తర్వాత ఇది వస్తే ఇప్పుడు ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందో, ఇప్పుడు క్లైమాక్స్ బ్యాంగ్ ఉంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్తో మనం కూర్చుంటూ ఉంటాం. ఈ సినిమాకి ఆ టెంప్లెట్ ఎక్స్పెక్టేషన్, సో వెన్ యూ సే ఎక్స్పెక్టేషన్ బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రావచ్చు, అది మా ప్రాబ్లం కాదు. లెట్స్ క్లారిఫై దాట్. ఎక్స్పెక్టేషన్ లేకుండా రండి, అది కాదు. బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్తో మీరు రావచ్చు. టెంప్లెట్ లాగా ఉంటుంది, ఈ సీన్ తర్వాత ఈ పాట రావాలి కదా, దీని తర్వాత ఇలా ఉండాలి కదా, జనరల్లీ ఇలా ఉంటాయి కదా, ఈ గ్రామర్ ఉంటుంది కదా అనేది మిమ్మల్ని న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తాం ఇన్ దట్ వే. సో ఇట్స్ లైక్ ఎ న్యూ డిష్. అనురాగ్ చెప్పినట్టు ఒక కొత్త డిష్ మేము ముందు పెట్టాం. మీరు ఫస్ట్ టైం ఒకటి తింటున్నారు, ఆ ఓపెన్ మైండ్తో తినండి. ఇది ఇప్పుడు బిర్యానీలా ఉంటుంది అని ఒకటి తినే, ఆ పాస్తా బిర్యానీలా లేకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. సో ఇది ఒక కొత్త డిష్ నేను తింటున్నా, అది ఎలా ఉందో చూద్దామని ఓపెన్ మైండ్తో మీరు తినండి, అది డెఫినెట్లీ మీకు చాలా నచ్చుతుంది. ఇది కొత్త జోనర్, అది యాక్సెప్టెడ్. అట్ ద సేమ్ టైమ్ ఓపెన్ మైండ్తో రమ్మంటున్నారు, అది కూడా ఓకే. బట్ కాకపోతే ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత అంటే ఏం ఫీల్ అవుతా అంటే, కొంతమంది భయపెడతారా, నవ్విస్తారా, లేకపోతే మమ్మల్ని కూడా ఆలోచింపజేస్తారు, ఆ పాత్రతో ఎమోషనల్ అయ్యేలా చేస్తారు, ఏమి ఇస్తారు, ఎలాంటి ఫీలింగ్ మాకు ఇస్తారు మీరు? లోడెడ్ క్వశ్చన్. ఖచ్చితంగా నవ్విస్తాను. ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ అ ఫిల్మ్ యూ వాచ్, ఇట్స్ అ వరల్డ్ యూ విల్ ఎంటర్. ఎవరైనా చెప్పొచ్చు, నేను చెప్పాలి ఎవరైనా